హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ముందుగా ఎవరైనా ఫస్ట్ టైం మీ ఛానల్ చూస్తూ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా ఇవాళ వీడియోలో అయితే సింపుల్గా పెట్టుకునే వడియాల రెసిపీ అయితే చూపిస్తానండి. ఈ వడియాలు పెట్టుకోవడం అయితే చాలా సింపుల్ అన్నమాట. ఈవెన్ ఫస్ట్ టైం పెట్టుకునే వాళ్ళు కూడా ఈజీగా పెట్టేసేయచ్చండి. ఇంకా ఈ వడియాలు పెట్టుకోవడానికి ఎండలో కూర్చొని కష్టపడాల్సిన అవసరం కూడా లేదనమాట. చాలా సింపుల్గా పెట్టేసుకోవచ్చు. ఇంకా వడియాలు పెట్టుకునేది ఏమున్నా కూడా ఈ ఒక్క నెలే కదా, తర్వాత వర్షాలు పడతాయి. వర్షాలు పడినప్పుడు వడియాలు పెట్టుకున్నామంటే సరిగ్గా ఎండవు, ఇంకా సంవత్సరం అంతా నిల్వ ఉండవు అనమాట. సో ఇంకా ఎవరైనా వడియాలు పెట్టుకునే వాళ్ళు ఉంటే ఇలా ఒక్కసారి ట్రై చేయండి. చాలా చాలా బాగా వస్తాయండి. చాలా సింపుల్ ప్రాసెస్లో చూపించాను అనమాట. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా అస్సలు లేట్ చేయకుండా వడియాల్ని పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకోవాలో చూపిస్తాను పదండి. వడియాలు పెట్టుకోవడం కోసం ఫస్ట్ అయితే ముందు రోజు నైటే బియ్యం ఇంకా సగ్గు బియ్యం నానబెట్టుకోవాలి. ఇక్కడ నేనైతే 2 గ్లాసులు రేషన్ బియ్యం అలాగే అర గ్లాస్ సగ్గు బియ్యం అయితే తీసుకున్నానండి. ఒకవేళ మీరు తక్కువ క్వాంటిటీలో తీసుకోవాలంటే 1 గ్లాస్ బియ్యానికి 1/2 గ్లాసు సగ్గు బియ్యం తీసుకొని శుభ్రంగా కడిగేసి నైట్ మొత్తం నానబెట్టుకోండి. నేనైతే 2 గ్లాసులు బియ్యం తీసుకున్నాను కాబట్టి అర గ్లాస్ వరకు సగ్గు బియ్యం అయితే తీసుకున్నానండి. ఉదయానికల్లా బియ్యం ఇంకా సగ్గు బియ్యం 2 చక్కగా నానిపోతాయి అన్నమాట. ఇప్పుడు అందులో ఉండే నీళ్ళను మొత్తం పక్కకు వంచేసుకొని ఓన్లీ బియ్యం సగ్గు బియ్యం మాత్రమే ఇలా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. మొత్తం ఒకటేసారి వేసుకోకుండా కొద్ది కొద్దిగా వేసుకుంటూ మిక్సీ పట్టేసుకోండి. యాక్చువల్గా 1 గ్లాస్ బియ్యం 1/2 గ్లాస్ సగ్గు బియ్యానికైతే 3 గ్లాస్ నీళ్ళు ఎసరు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను తీసుకునేది 2 గ్లాసుల బియ్యం అర గ్లాస్ సగ్గు బియ్యం కాబట్టి టోటల్గా 7.5 గ్లాస్ వరకు అయితే నీళ్లు పడతాయి. సో అందులో నుంచి 1.5 గ్లాస్ నీళ్ళు తీసుకొని ఇలా బియ్యం సగ్గు బియ్యాన్ని మిక్సీ పట్టుకోవడానికి అయితే వాడుకుంటున్నాను. ఇలా మిక్సీ పట్టుకునేటప్పుడు వాడుకునే నీళ్ళను కూడా కౌంట్ చేసి పెట్టుకున్నామంటే వడియాలు అయితే చక్కగా పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. ఇలాగే మిగిలిన నీళ్లు బియ్యం కూడా యాడ్ చేసుకుంటూ ఇలా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. ఎక్కడ పలుకులు లేకుండా మొత్తం అంతా నీట్గా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని వడియాలకు ఉడికించుకోవడానికి మందంగా వెడల్పుగా ఉండే గిన్నె ఒకటి తీసుకొని 7.5 గ్లాసులలో పిండిని మిక్సీ పట్టుకోగా మిగిలిన 5 గ్లాసుల నీళ్ళను అయితే ఇందులోకి వేసుకోవాలి. అంటే ఇవి నేను తీసుకున్న బియ్యం క్వాంటిటీకి అనమాట. మీరు తీసుకునే బియ్యం సగ్గు బియ్యం క్వాంటిటీని బట్టి ఎసరైతే వేసుకోండి. నేను కాస్త ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఎసురు కూడా ఎక్కువగా వేసుకున్నాను అనమాట. ఇలా నీళ్ళు వేసుకొని అందులోకి 1 స్పూన్ ఉప్పు వేసి స్టవ్ పైన పెట్టుకొని నీళ్ళని అయితే మరగనివ్వండి. వడియాలలోకి ఎప్పుడైనా కూడా ఉప్పు కాస్త తక్కువగానే వేసుకోండి. కాసేపటికల్లా నీళ్ళు అయితే ఇలా మరగడం స్టార్ట్ అవుతాయి అనమాట. ఇలా మరిగే టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం ముందుగా మిక్సీ పట్టి పెట్టుకున్న పిండిని అయితే ఒకసారి కలిపేసుకొని నీళ్ళల్లో వేసుకోవాలి. నీళ్ళల్లో వేసిన తర్వాత నుంచి గరిటెతో నాన్ స్టాప్గా కలుపుకుంటూ ఉండాలండి. అలాగే మంటని తక్కువలో పెట్టుకొని ఉడికించుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే మొత్తం అంతా ఉడుకుపట్టి దగ్గరికి రావడం స్టార్ట్ అవుతుంది. ఇలా మనం పిండిని వేసిన తర్వాత నుంచి 15 నుంచి 20 నిమిషాల వరకు ఉడికించుకోవాలండి. అప్పుడే వడియాలు పర్ఫెక్ట్గా వస్తాయి అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం అంతా పిండి దగ్గరకు వస్తుంది. అలాగే ఇలా ఉండలు కూడా కడతాయి అన్నమాట. ఉండల్ని గరిటెతో స్మాష్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఉడికించుకోండి. మనం ఎంత బాగా కలుపుకుంటే పిండిలో ఉండలు లేకుండా అంత పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. సో దగ్గరుండి కలుపుకుంటూ 10-15 నిమిషాల పాటు బాగా ఉడికించేసుకోండి. ఇలా మొత్తం అంతా దగ్గరికి వచ్చిన తర్వాత ఇప్పుడు అందులోకి అల్లం, పచ్చిమిరపకాయ ఇంకా జీలకర్ర వేసుకున్న పేస్ట్ని అయితే వేసుకొని ఇంకా కొద్దిగా నువ్వులు వేసుకొని కలిపేసుకోండి. ఇలా వడియాలల్లో నువ్వులు వేసుకోవటం వల్ల వేయించుకొని తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ ఫ్లేవర్ తగులుతూ చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ అంతా ఉంది కదా, అది మొత్తం మళ్ళీ పిండిలో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకుంటూ ఇంకొక 5 నుంచి 10 నిమిషాల పాటు ఉడికించుకోండి. వడియాలకు పిండిని ఎంత బాగా ఉడికించుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తాయని గుర్తుపెట్టుకోండి. ఇలా కాసేపు కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే ఆ పచ్చిమిరపకాయ అల్లం పేస్ట్ కూడా కాసేపు మగ్గిపోయి మనకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఫైనల్ కన్సిస్టెన్సీ అయితే ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను చూడండి, ఇలా ఉండాలి. ఈ స్టేజ్లో స్టవ్ను ఆఫ్ చేసేసుకొని పిండిని కాసేపు చల్లారబెట్టుకోండి. చల్లారబెట్టుకునేటప్పుడు ఇలా పైకి కిందికి కలుపుకుంటూ చల్లారబెట్టుకున్నారంటే తొందరగా చల్లారిపోతుంది. అలా పూర్తిగా చల్లారిపోయిన తర్వాత
ఏదైనా నూనె కవర్ కానీ లేదంటే పాల కవర్ కానీ తీసుకొని అందులోకి మనం ఉడకబెట్టుకున్న పిండిని కొద్దిగా వేసుకొని ఒక సైడున చిన్న హోల్ లాగా పెట్టేసి వీడియో క్లిప్లో చూపించిన విధంగా బుడ్డి బుడ్డి వడియాలైతే పెట్టుకోండి. ఇలా బుడ్డి బుడ్డి వడియాలని పెట్టుకోవచ్చు, లేదంటే రౌండ్ చక్రాల్లాగా పెట్టుకోవచ్చు అనమాట. పాల కవర్ కాకపోయినా కూడా మీ దగ్గర ఇంట్లో కనుక పైపింగ్ బ్యాగ్ ఉంటే పైపింగ్ బ్యాగ్లో వేసి అడుగున చిన్నగా హోల్ పెట్టేసి ఇలా రౌండ్గా పెట్టేసుకోవచ్చండి. ఇక్కడ వడియాలు అనేది షేప్ మీ ఇష్టం అండి, మీకు ఎలా కావాలంటే అలా పెట్టేసుకోండి. నేనైతే కొన్ని ఇలా చిన్న చిన్న వడియాల్లాగా పెట్టేసిన, ఇంకా కొన్ని అయితే రౌండ్ చక్రాల్లాగా పెట్టినానండి. మీకు ఎలా కావాలంటే మీకు ఎలా ఇష్టం ఉంటే అలా పెట్టేసుకోండి. ఎలా పెట్టుకున్నా కూడా వేయించుకున్న తర్వాత తినేదే కదా. నేనైతే కొన్ని పువ్వొడియాల్లాగా పెట్టుకున్నా, కొన్ని ఇలా రౌండ్ చక్రాల్లాగా పెట్టుకున్నాను అనమాట. చూస్తున్నారు కదా చక్కగా రౌండ్గా ఎంత బాగా వస్తున్నాయో. ఇలా అన్నింటిని పెట్టేసుకొని ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ కింద కానీ ఎండబెట్టేసుకోండి. నేనైతే ఎండలో పెట్టినానండి, మాకు ఇంట్లో పెట్టుకోవడానికి ఎక్కువగా ప్లేస్ ఉండదన్నమాట. అందుకని మిద్దెపైన ఎండలో పెట్టేసిన. మీకు ఇంట్లో ఎక్కువ ప్లేస్ ఉంది, ఫ్యాన్ కింద పెట్టుకోవాలి, ఎండలోకి వద్దనుకుంటే కనుక హ్యాపీగా ఒక కాటన్ క్లాత్ని గట్టిగా నీళ్ళల్లో పిండేసి ఆ తర్వాత ఫ్యాన్ కిందనే చక్కగా పెట్టేసుకోండి. ఎండలోకి వెళ్ళాల్సిన అవసరం కూడా లేదనమాట. ఎండలో పెట్టుకుంటే ఒక్క రోజుకు ఎండిపోతాయండి, అదే ఫ్యాన్ కింద అయితే 2-3 రోజులు టైం పడుతుంది, అంతే డిఫరెన్స్. మొత్తం అంతా బాగా ఎండిపోయిన తర్వాత క్లాత్కి రివర్స్లో చేసుకొని నీళ్లు చల్లుకుంటూ తీసుకోవాలి. నేనైతే ఆ వీడియో క్లిప్పింగ్ షూట్ చేసుకోలేదండి. ఆల్రెడీ ఇంతకుముందు చాలా వీడియోస్లో వడియాలను ఎలా తీసుకోవాలనేది చూపించాను కదా. అలా వెనకళ్ళకి రివర్స్లో చేసేసి నీళ్లు చల్లి కొద్దిగా నానిన తర్వాత తీసుకున్నారంటే వడియాలు అయితే చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. ఇలా వచ్చిన వడియాల్ని మళ్ళీ ఒక్కరోజు ఎండలో పెట్టి తీసుకున్నారంటే సంవత్సరం పాటు నిల్వ పెట్టేసుకోవచ్చు. చూస్తున్నారు కదండి, ఇక్కడ వడియాల్ని వేయించి కూడా చూపిస్తున్నాను చూడండి. వడియాలు ఎంత చక్కగా వచ్చాయో, క్రిస్పీగా చాలా బాగున్నాయి అన్నమాట. రౌండ్ చక్రాల్లాగా పెట్టినట్టయితే అలా పొడవుగా వస్తాయి. అవే చిన్న చిన్న పువ్వు వడియాల్లాగా పెట్టుకునేవైతే ఇలా పువ్వుల్లాగా భలే వస్తాయి అన్నమాట. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగున్నాయండి, తప్పకుండా ట్రై చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.